ఇంతవరకు చేసిన స్తుతియాగమును దేవుని అర్పిస్తూ ప్రార్థనతో ఇక కూడికను ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి నీకు స్తోత్రములు. సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధిగో మా తండ్రి నీ నామానికి వందనాలు. ఉదయకాల సమయమందు ప్రభా, దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము నీ దయా కిరీటముగా మాకు అనుగ్రహిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు మహిమ. తండ్రి, అదేవిధంగా ఈరోజు ప్రభా ఈ ఆరాధనలో మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప ప్రభా తండ్రి. అనేక మంది మాకన్నా గొప్పవారు, మంచివారు మరణించినప్పటికీ ప్రభా, వారికంటే మంచివారం కాదు, గొప్పవారం కాదు కానీ తండ్రి, కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలు నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, ఈరోజు ప్రభా ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని అడుగుతున్నాం. పాడుతున్న పాటల ద్వారా నీ నామ మహిమపరచబట్టు కృప చూపించండి. చేస్తున్న ఆరాధనలో ప్రభా మా చింత యావత్తు నీ మీద మోపి ఆరాధించడానికి సంతోషముతో, ఆనందముతో గంతులు వేస్తూ స్తుతించి మహిమపరిచి నాట్యములతో నిన్ను స్తుతించి ఘనపరచడానికి మాకు కృప చూపించండి. యవనస్తుల్ని, కొయిరవారిని బలపరచండి. చక్కని స్వరాలు దయచండి. నిన్ను కీర్తించి నిన్ను మహిమపరచుటకు వారి స్వరాలను సరళపరచండి. అదేవిధంగా తీసుకొస్తున్న దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు, ప్రతిష్టార్పణలు, సంఘ నిర్మాణము, స్థలము నిమిత్తము ప్రభా తండ్రి ఇస్తున్న ప్రతి ఒక్క కానుకను ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పాటల కొరకైన సమయం మన వదిలిన కోయిరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మనం దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. అందరు కలిసి, ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. నిరాశలో ఉన్నప్పుడు ఆశలు చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నిరాశలో ఉన్నప్పుడు ఆశలు చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా, నిలుగాక దేనిని నే కోరలేనయ్యా. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా, నిలుగాక దేనిని నే కోరలేనయ్యా. బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా, బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా,
యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరై ఉన్నప్పుడు నా సమూహమైనావు. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా. బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా, బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా నీ స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణం నా వెన్నకి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణం నా వెన్నకి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప నిత్యము మనం ప్రేమిస్తూ కంటిపాపలా కాచి దాచి భద్రపరిచి ఈరోజు ఈ యొక్క విలువైన దినం కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుంటాం. వివర్ణించలేను నా యేసయ్యా, అవి వివరించలేను నా యేసయ్యా. నా ఎడల నీకున్న వాంఛలన్నీ అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా
యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నా ఎడల నీకున్న అప్పులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా, అవి వర్ణింపలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా, అవి వర్ణింపలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా, నా ఎడల నీకున్న వాంఛలన్నీయు వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. ఎన్నో దినములు నిన్ను నే మరచితిని, ఎన్నో దినములు నిన్ను నే మరచితిని, ఎన్నో దినములు నిన్ను నే విడచితిని, ఎన్నో దినములు నిన్ను నే మరచితిని, విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, ఏమిచ్చి మీ రుణము తీర్చెదనయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన కాపరగా నిత్యము కూడా ఒంటరైనప్పుడు మన తోడుగా నిలిచి మార్గమందు దారి తప్పిన మనందరూ కూడా మంచి దారిలో నడిపించిన దేవాదేవునికి మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను, 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయి నన్ను వెతికి వచ్చావని కీర్తన పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకస్వరంగా అందరూ సంఘమంతా మనసారా దేవుని కీర్తించుకుంటూ మహింపరుచుకుందాం. 100 మంది కొరకు నీవు పోలేదు,
తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూసి నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభించావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నిన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేని తండ్రివి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నన్ను పోలేదు,
నన్ను విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. స్వీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారింది, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున అని కీర్తన పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చప్పలు కొడుతూ ఏకస్వరంగా సంఘమంతా కలిసి దేవుని మహింపరుచుకుందాం. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరూ చప్పలు కొడుతూ నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నీ
ఈ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నాగను వందున శ్రమలు సహించి ఈ వారసుడనైతి. నా కను హక్కున శ్రమలు సహించి నీ వారసుడనైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ప్రియ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ప్రియ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నేను పరిపూర్ణత చెందుతా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నేను పరిపూర్ణత చెందుతా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథం నుండి 89వ కీర్తన. యూత్ ఫెలోషిప్ నుంచి మన మధ్య ఉంటున్న ఆనంద్ వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం నుండి 89వ కీర్తన చివరి 10 వచనములు 41 నుంచి 52 వరకు. ఓకే, సమగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 41 నుంచి చివరి వరకు ఈ చెప్పిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనలు 89వ అధ్యాయం 41 నుంచి 52 వచనములు. త్రోవను పోవు వారందరూ అతను దోచుకొంచున్నారు. అతడు తన పొరుగు వారిని నిందాస్పదుడాయను. అతడు విరోధుల కుడి చేతని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమియో సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలవబెట్టుకొని ఉన్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత
అగ్ని వలె మండును. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు? ప్రభువా, నీ విశ్వాసతో తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయం ఎక్కడా? ప్రభువా, నీ సేవకులను వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందండి. సాక్ష్యాల కొరకైన సమయం. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును, ఉపకారాలను సాక్ష్య రూపంలో పంచుకోదగిలించుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓకే, అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. నేటి దినాల్లో మనం అందరము చూస్తున్నట్లుగా దేవుని ఏ విధంగా ఆరాధించాలి అనే ఒక టాపిక్ నడుస్తుంది. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నాట్యము చేస్తూ కూడా ఆరాధించవచ్చు. హల్లెలూయా. దేవుణ్ణి నిండి హృదయంతో ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి. మన దేవుడు ఎందుకంటే ఆయన తేజోమయుడు, మృత్యుంజయుడు, మరణము గెలిచిన జ్యోతిర్మయుడు, జీవనదాత అయిన మన ప్రభు. అటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చి దేవుని ఆరాధిస్తారు. సో చక్కగా నాట్యం చేస్తూ దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. ఆరాధిద్దామా మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో.